నా జీవితం కూడా మాస్టర్ గారి కలవక ముందర కలిసిన తర్వాత చాలా మార్పులు ఆ అనేది మార్పు వస్తుంది. మీకు కూడా తెలుసు. అవును. 2012 చివరి దశలో లాస్ట్ 2 ఏళ్ళలోనే మాస్టర్ గారితో అనుబంధం ఎక్కువ వచ్చింది. మాస్టర్ గారు ఎట్లా అంటే ఒక రాయిని శిల్పంగా చెక్కేస్తాడు. ఆయన నాటిన బీజాలు ఈరోజు ఇంతమంది ఇంటర్వ్యూలకు కానీ ఇంతమంది ఈ కార్యక్రమాలకు కానీ కారణమైంది. అయితే ఒక వ్యక్తిని మాస్టర్ గారు ఎలా నిద్రలేపుతాడో, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా నిద్రలేపుతారు, అలాగే మనకు తెలియకుండానే ఒక సద్గురువు మనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన జ్యోతిని ఎలా వెలిగిస్తాడు, ఎలా నిద్రలేపుతారు. ఎందుకంటే మాస్టర్ గారితో మీరు చాలా ట్రావెల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు ఈ ప్రశ్న. అంటే ఇక్కడ ఒకటండి, ప్రతి అవతారమూర్తి కూడా అవతార పురుషుడు. అవతారం అంటే పై చేతనత్వం, క్రిందకు వచ్చి సింపుల్గా బ్రతకడం అంతే. ఒక భగవత్ చేతనత్వం తన స్థాయిని తగ్గించుకొని భూమి మీద అవతరించడం. ఆయన ఆ స్థాయి మనిషి. మీరు మామూలు అవతార పురుషుని అనుకుంటున్నారేమో, నేను మామూలు అవతార పురుషుని కాదు, అది స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రాముడు 12 కళ్ళ అవతారం అంటారు, కృష్ణుడు 16 కళ్ళ అవతారం అంటారు, కల్కి అవతారం 24 కళ్ళు అంటారు. కానీ మాస్టర్కే యొక్క అవతారం ఇంకా పెద్దది, ఇంకా పెద్ద స్థాయితో భవిష్యత్తులో రాబోతుంది. అది ఇంకొక 1500 సంవత్సరాల తర్వాత కానీ మీరు నన్ను గుర్తుపట్టలేరు అనేవారు. అది మనం ప్రక్కన పెడితే ప్రతి అవతారమూర్తి కూడా తన సహాయకులను కూడా తెచ్చుకుంటాడు అవతారం భూమి మీదకి వచ్చినప్పుడు. ఒక విధంగా మనం అందరం కూడా కూడా తెచ్చుకున్న సహాయకులమే. ఇప్పుడు ఎలాగైతే రామకృష్ణ పరమహంస వివేకానందను కూడా తెచ్చుకున్నాడో అటువంటి వ్యక్తులు ఒక సందర్భంలోనే నువ్వు నీ పనులు చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటావేమో అన్నారు. బిజీగా ఉండను మాస్టర్, ప్రతిట సాయంత్రం మెడిటేషన్ చేస్తాను, మధ్యలో 3 సార్లు సివివి ప్రేయర్ చేస్తాను, 5 బ్రేకులు వచ్చాయి కదా, అంత బిజీగా ఉండను మాస్టర్ అన్నాను. మనం ఆ స్థితిలోనే ఉన్నామని గురువులు చెప్తున్నారు, ఇంచేత రోజుకి 15 నిమిషాలు మించి సాధన అక్కర్లేదయ్యా అన్నారు. అంటే మిగతా వాళ్ళు చేసే సాధనలకి మాస్టర్ గారికి బ్యాచ్గా తేడా ఉంటుంది. ఒక స్థాయి వ్యక్తుల్ని కూడా తెచ్చుకుంటారు వాళ్ళు, ఒక స్థాయి వ్యక్తులనే కలుపుతారు, అందరినీ కలవరు. ఆయన చేరదీసే ప్రేమతో పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య ఆత్మకథలో ఉంటుంది. సిద్ధపురుషులు ఎవరితో పడితే వాళ్ళతో సంబంధం పెట్టుకోరు, వాడు సంబంధం పెట్టుకునేటప్పుడు ఇతనికి ఆ యోగ్యత ఉందా, పాత్రత ఉందా అనేది చూస్తారు. అది చూసి చేరదీసి ఆ బీజాలను నాటుకుంటూ వెళ్ళారు. ఇవాళ ఏ ఫాలో అవుతూ చూసినా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. చేత అది మన అదృష్టం. ఇంకోటి కూడా నేను ఏమనుకుంటా అంటే, మాస్టర్ గారు శ్రీరామశర్మ ఆచార్య అనే వ్యక్తి యొక్క పేరు వింటే చాలు 5 ఏళ్లలో వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణానికి అర్హత వచ్చేస్తుందన్నారు, ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. శ్రీరామకృష్ణ అనే పేరు విన్నా చాలు. ఆయన శరీరంతో ఉన్నప్పుడు కలిసామా, వెళ్ళిపోయిన తర్వాత కలిసి ఇప్పటికే కూడా ఆయన పేరు అలా వింటే చాలు. ఈ పేరు మళ్ళీ ఇంకోసారి వినగానే తెలియకుండా ఆయన సాధనలు వింటాం, తెలియకుండా ఆయన ఉపన్యాసాలు వింటాం, గ్యారంటీగా గ్రోత్ వస్తుంది. కానీ ఇదంతా ఎవరిది అంటే శ్రీకృష్ణుడు యొక్క బాధ్యత అని చెప్పేవారు ఆయన. భూమి స్వర్గంగా మారాలని మనుషులు కోరుకోవట్లేదు, గురువులు కోరుకుంటున్నారు, శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ తలనొప్పది. ప్రతి కామన్ మ్యాన్కి గాయత్రి మంత్రాన్ని లేదా ఈ యోగస్థితిని అందించి వాడిని అమరుడిగా చేసే తలనొప్పి అంతా ఒక గురువులదట. ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లలు యుగయుగాలుగా ఋషులందరూ కూడా భూమిని స్వర్గంగా మార్చడానికి, అమరత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ భూమి తన పరిణామ క్రమంలో ఒక మధ్య బిందువుకు చేరుకోవడం వల్ల, ఇప్పుడు మానవ సమాజం ఒక స్థితికి రావడం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా అందిస్తున్నారు. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని చెప్పేవారు ఆయన. ఇది చాలా అరుదైన అవకాశం. మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల కానీ ఇటువంటి అవకాశం రాదు, ఇంత ఫాస్ట్గా మనం గ్రో అవ్వం. చేత ఈ మార్గంలో ప్రయాణం చేయండి అని చెప్పేవారు ఆయన. ఈ సాధనల కంటే కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అనేవారు ఆయన. అయితే మీరు ఇన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు కదా, ఆ పుస్తకాలు లభించాలి అంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఫోన్ నెంబర్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చండి. ఫోన్ చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఇదివరకు కొరియర్, పోస్టేజ్ వీటి ద్వారా పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. దగ్గరగా ఉంటే మేము అందిస్తాం. చివరిగా మాస్టర్ గారి జీవితం గురించి, మాస్టర్ గారి అవతారం గురించి కొన్ని పదాల్లో చెప్పాలంటే ఏం చెబుతారు? ఆయన ఒకటనేవారు, ఆధ్యాత్మికతని లేదా ఒక గురువు గురించి చెప్పడం అంటే అనంతం గురించి చెప్పడం అనేవారు. అనంతం గురించి చెప్పడం అంటే మనం చెప్పగలిగితే అది అనంతం అవ్వదు, ఇన్ఫినిటీ అవ్వదు. అది అంచేత చెప్పడం చాలా కష్టం అని ఒక ఉదాహరణ ఏం చెప్తా అంటే, ఒక గుడ్డివాళ్ళు ఒక ఏనుగును పట్టుకున్నారట. మాస్టర్ గారి గురించి చెప్పడం కూడా అలాంటిదే అంటాను. ఆ చెవి పట్టుకున్న వాడికి అది చేటలా కనిపిస్తుంది, కాళ్ళు పట్టుకున్న వాడికి స్తంభంలా కనిపిస్తుంది, పట్టుకున్న వాడికి భోషణంలా కనిపిస్తుంది. అలాగే మాస్టర్ గారి గురించి కూడా చెప్పడం అంత కష్టం.
కానీ సింపుల్గా చెప్పాలంటే ఆయన కరెక్ట్గా 24,000 రోజులు జీవించడం, ఒక రోజు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఏ గాయత్రి మంత్రం అయితే ఆయన ఎక్కువగా విశేషంగా ప్రచారం చేశారో, ఏ గాయత్రి మంత్రం ప్రకారం మళ్ళీ భూమి స్వర్గం అవుతుందని చెప్పారో, ఆ రామాయణం కూడా గాయత్రి మంత్రం యొక్క సంపుటీకరణ అని చెప్పేవారు ఆయన. ప్రతి 24,000 శ్లోకాలకి మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఒక అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఆయన చేత ఆయన యొక్క సిద్ధపురుషత్వానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే కరెక్ట్గా 24,000 రోజులు, ఒక రోజు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆ డీటెయిల్స్ కూడా కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆయన మీద చెప్పిన ఒక ఉపన్యాసంలో కూడా నేను అది చెప్పడం జరిగింది ఆ వీడియోలో. మహాసిద్ధ పురుషులు ఆయన మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఏ గురువుకి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు, గురువే మీ దగ్గరకు వస్తాడు అన్నారు. ఆయన అమలాపురం వరకు వచ్చి 2 ఫాలోవర్స్ ముందు వచ్చారు కాబట్టి వెళ్ళాను. గురువే స్వయంగా మీకోసం వెతుక్కుంటూ వస్తాడు, అంతేకాకుండా ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చివరిలో ఏం చేస్తాడట, తాను సమర్పణ చేసుకుంటాడట శిష్యుడు. ఎందుకట, గురువు ఇచ్చిన వరదానాల యొక్క పులకింతకి రియాక్షన్ అట అది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన వెనకాతల ఆ పులకింత ఉంది. ఆ గురువుని కలిసాం, మాస్టర్ని కలవకముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆ పులకింత మనకు తెలుసు. ఆ పులకింతకి రియాక్షన్గా మనం ఆ గురువు ఇచ్చిన వరదానాలకి పులకింతగా మనం సమర్పణ చేసుకుంటామట. ఆ సమర్పణ చేసుకోగలిగితే చాలా అదృష్టవంతులు. నేను ఒకటి చెప్తాను, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆయన విన్నవాళ్ళు కూడా ఇప్పటికీ ఆయన శరీరం వదిలిన 10 ఏళ్లలో చాలామంది ఆయన ఉపన్యాసాలు చూసి, ఆ ఉపన్యాసాలు విని చాలామంది మాకు మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం అండి, మేము మాస్టర్ గారితో కనెక్ట్ అయి ఉన్నామని చెప్తున్నారు. మాస్టర్ గారు ఉండగా ఎన్ని ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు, ఇప్పుడు వాళ్ళు అవి పొందుతున్నారు. శరీరం వదిలేటప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నేను శరీరం వదిలేటప్పుడు ఒక 6 నెలల ముందే చెప్పారు, 4 నెలల ముందు బెంగళూరులో ఫిబ్రవరిలో చెప్తూ, జూన్ చివరికి శరీరం వదిలేరు, ఫిబ్రవరిలో బెంగళూరులో చెప్తూ, నేను శరీరం వదిలిన తర్వాత ఎక్కడ ఉంటాను, ఆత్మలో ఉంటాను అన్నారు. ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ అంతటా ఉంటుంది అన్నారు. ఎక్కడుంటారు మాస్టర్ గారు, అంతటా ఉంటారు. మాస్టర్ గారైనా ప్రతి గురువు ఈ స్థితిలోనే ఉంటాడు, సర్వవ్యాపకత స్థితిలోనే ఉంటాడు. అంచేత మాస్టర్ గారి మీద సమర్పణ భావంతో కనుక మనం ఉండగలిగితే ఆయన యొక్క అనుగ్రహాన్ని, ప్రొటెక్షన్ని ఎప్పుడు పొందొచ్చు. అది కాకపోయినా చెప్పారు కూడా, మీరు ఈ కార్యక్రమాలు చేస్తేనే అనుగ్రహం వస్తుంది అనుకోకండి, ప్రేమగా మీరు నన్ను తలుచుకున్నా సరే నా అనుగ్రహం మీకు లభిస్తుంది. నేను ఎదుర్కొంటా ఈ 30-40 మందిగా చెప్పట్లేదు, కొన్ని లక్షల మందికి ఈ విషయాలు వెళుతున్నాయి, కొన్ని లక్షల మందికి నా యొక్క ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేవారు.